శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో విశేషమైన రోజుగా చెప్పుకోవాలి అంటే మూలా నక్షత్రం రోజు. మూలా నక్షత్రం రోజు అమ్మవారు జ్ఞానప్రదాతగా మనందరికీ దర్శనమిస్తున్నారు. జ్ఞానప్రదాత అంటే ఈ భూమండలం పైన ఉన్నటువంటి జీవరాశుల్లో 84 లక్షల జీవరాశుల్లో మనిషికి మిగిలిన వాటికి వ్యత్యాసం ఏమిటి అంటే జ్ఞానం ఒకటి. భగవంతుడు మనకిచ్చేది కర్త కర్మ క్రియ అన్ని చేసేది మనమే. భగవంతుడు చేయిస్తున్నాడనే భావంతో ఉంటున్నాం కాదు. భగవంతుడు ఏం చేయాలో ఎలా చేయాలో అన్ని మన ద్వారానే చేస్తున్నాం. దానికి కర్తగా భగవంతుడు ఎంచుకోకూడదు. మనం చేసేటువంటి కార్యక్రమాలకి కర్త మనమే, కర్మ మనమే, చేసేది ఆచరించేది మనమే, ఆలోచన మనదే, ఆచరించే వాళ్ళము మనమే. దానిని విచక్షణ జ్ఞానం అంటాం. మనం ఆ జ్ఞానాన్ని భగవంతుడు మనకి ఇస్తున్నారు. కాబట్టి ఆ ఇచ్చినటువంటి జ్ఞానంతో మన అడుగు భగవంతుడి వైపు పడాలా లేదా మరొక రకంగా ఉండాలా అనేది కూడా మన చేతుల్లోనే పెట్టాడు. దాన్ని బట్టే మన మరుసటి జన్మ. ఇప్పటి వరకు మనం ఆచరించినటువంటి కర్మలను బట్టి ఈ జన్మను మనం ఎలా చూస్తున్నాం. మనం ఇంకా మరుసటి జన్మ ఎలా ఉంటుంది అంటే ఈ జన్మలో నువ్వు చేసినటువంటి కర్మల ప్రభావమే మరుసటి జన్మ మనకి. కాబట్టి అది ఎలా ఉండాలో నిర్దేశించుకుంటున్నది ఎవరు? మనం. కాబట్టి అటువంటి జ్ఞానప్రదాతగా ఆవిర్భవించినటువంటి మూలా నక్షత్రం రోజున విశేషమైనటువంటి రోజుగా నవరాత్రుల్లో ఉపాసకులు అందరూ కూడా భావిస్తారు. కాబట్టి మూలా నక్షత్రం అనగానే ఉపాసకులు అందరూ అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు. శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం వీరంపాలెంలో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవితో పాటు ఉన్నటువంటి మరొక అమ్మవారు మేధా సరస్వతి అమ్మవారు. సాధారణంగా జ్ఞానం అనేది భగవత్ ప్రసాదం. మనకి మేధస్సు కూడా ఇచ్చాడు భగవంతుడు. ఆ మేధస్సు మనకి పుట్టిన వెంటనే ప్రతి ఒక్కరికి ప్రసాదిస్తూ ఉంటాడు. దానికి అధిపతిగా దక్షిణామూర్తిని చెబుతూ ఉంటాం. అటువంటి మేధస్సు మనకి ఆ జ్ఞానం తోడైతే ఆ మేధస్సుతో పాటు అపూర్వమైనటువంటి వ్యక్తులుగా వెలుగొందుతాం మనందరం కూడా. కాబట్టి ఇక్కడ ఈ ఆలయానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే జ్ఞానప్రదాత అయినటువంటి అమ్మవారికి ఎదురుగా మనకి దక్షిణామూర్తి, మేధస్సుకి నిలవైనటువంటి దక్షిణామూర్తి ఉంటారు. అంటే మన మేధస్సుకి ఈ జ్ఞానం తోడై మనందరం కూడా అద్భుతమైనటువంటి వ్యక్తులుగా, పరిపూర్ణత కలిగినటువంటి వ్యక్తులుగా విరాజిల్లాలి అనేది ఇక్కడ ఈ ఆలయంలో ఉన్నటువంటి పీఠంలో ఉన్నటువంటి ఆకాంక్ష. సాధారణంగా ప్రతి ఒక్క చోట రకరకాల సిద్ధాంతాలతో ఉంటే ఇక్కడ దృష్టి కోణాలను కూడా దృష్టిలో ఉంచుకొని సశాస్త్రీయంగా ఆగమ విధానంగా బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి గారి ఆధ్వర్య పర్యవేక్షణలో ఈ పీఠం అంతా కూడా సర్వాంగ సుందరంగా అందంగా తయారు చేశారు. ఇంకొక విశేషం ఏంటంటే ఈ పీఠ ప్రాంగణంలో రేపటి రోజున అంటే మూలా నక్షత్రం రోజున విశేషంగా అక్షరాభ్యాసాలు చేయించుకుంటారు. ఎందుకని అంటే మన పిల్లలు జ్ఞానవంతులుగా మంచి మేధస్సుతో మనకి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారు కావాలి అని అంటే ఇటువంటి శక్తి ఆలయాల దగ్గర చేసేటువంటి అక్షరాభ్యాస కార్యక్రమాలు విశేషమైనటువంటి ఫలితాన్ని చూపెడతాయి అనేది శాస్త్రం. కాబట్టి అమ్మ శక్తి స్వరూపులే. ఆ శక్తి, ఆ జ్ఞానం, ఆ మేధస్సు మన పిల్లలందరికీ ఇచ్చి వారందరూ కూడా మన సమాజం మంచి వృద్ధిలో ఉండే విధంగా మంచి భక్తి తత్పరత, సేవా తత్పరత కలిగినటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు చాలా మహోన్నతంగా సశాస్త్రీయంగా వేద మంత్రాలతో చాలా చక్కగా జరుగుతాయి. ఈ ప్రాంతంలో ఈ పీఠానికి దాదాపుగా యావత్ ఆంధ్ర రాష్ట్రం నుంచే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది పీఠానికి సంబంధించి గురువు గారి శిష్యులు అనేక మంది వేలాదిగా ఈ కార్యక్రమాలకు విచ్చేస్తూ ఉంటారు. మీరు కూడా ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించండి, అమ్మ అనుగ్రహం పొందండి, మీ పిల్లలు పొందే విధంగా చేయండి. తప్పకుండా మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమం వైభవంగా విజయవంతం అవుతుందనడంలో ఏ సందేహం లేదు. కాబట్టి అందరి శ్రేయస్సుని, అందరి అభివృద్ధిని, మంచి సమసమాజ స్థాపనకి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన ఈ పీఠాన్ని ఒక్కసారి సందర్శించి మీరు కూడా అమ్మ విగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.